రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్తుంటే అసలు ఈ మేనిఫెస్టో విన్నోడు ఎవడైనా కనీసం వైసీపీ కొట్టేస్తాడా అనే విధంగా ఉందండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చారు. నేను చాలా షాక్ అయ్యాను నిజంగా. ఏంటి ఇది కూడా ఒక మేనిఫెస్టో? అసలు ఈయన ఎందుకు ఇచ్చాడు ఇలా మేనిఫెస్టో నాకు అర్థం కాలేదు. ఇంకా ఎలాగ మనం ఓడిపోతున్నాం కదా ఎందుకు అని చెప్పేసి ఆ నైరాశ్యంలో ఉన్నాడా. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు టైంలో సూపర్ సిక్స్ తీసుకొచ్చారు. అప్పటి వరకు జగన్ గారు 15,000 ఇస్తా ఉంటే ఒక కొడుకు గారు కూతురు గారు ఉంటే 15,000 అమ్మఒడి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముగ్గురికి 15,000. అలాగే ఈయన సంవత్సరానికి 16,000 ఇస్తానన్నాడు చేయూత. అది ఇంట్లో ఒకరికే మహిళలు. కానీ చంద్రబాబు నాయుడు గారు 18,000. ఇంట్లో 18 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉంటే అంతమంది పైన. ఈయనైతే ఇంట్లో ఒకరికే, అది కూడా 45 నుంచి 60 మధ్యలో ఉండాలి. 3 గ్యాస్ సిలిండర్లు. అది కాక ఎక్కడికి వెళ్ళిన బస్సు ఫ్రీ, 20 లక్షల ఉద్యోగాలు. మబ్బులు ఇడిపోయి నాకు అప్పుడే నేను ఏమనుకున్నానంటే ఇది చూసారు కదా జగన్ గారు ఇప్పుడు దీన్ని మించి హామీలు ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఈయన 18,000 ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు కాబట్టి ఆయన 25,000 అంటాడు. ఈయన బస్సు ప్రయాణం ఫ్రీ అన్నాడు కాబట్టి ఆయన టాక్సీలో ఆటోలు కూడా ఫ్రీ అంటాడు. ఈయన 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు ఆయన 50 లక్షల ఉద్యోగాలు అంటాడు. ఈయన 3 సిలిండర్లు అన్నాడు ఆయన 10 సిలిండర్లు అంటాడు. ఇలాగే ఊహించాను. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఎంత దూరం వెళ్తాడు. అది కేసుల వల్ల అవనివ్వండి ఏదేమైనా ఆయన మాత్రం అధికారంలో ఉండాలనుకుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కి ఆయన సూపర్ 12 సూపర్ 24 ఎత్తాడు అనుకున్నాను. కానీ తుస్సు అనిపించాడు ఆయన.